మన్నించమని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ గురునాథ ద్రవ్యాన్ని మనం సమర్పిస్తా ఉన్నాం. అంటే వినడానికి, చూడడానికి, మాట్లాడడానికి ఈ చేతులు కాళ్ళతో భగవత్ సేవ చేయడానికి అన్నిటికీ అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మము అప్పుడప్పుడట రామచంద్రుడు లెక్క, కృష్ణుడు లెక్క, అమ్మవారు లెక్క, అయ్యవారు. జై శ్రీరామ్. శ్రీరామ ఆలయం, సీతారామ ఆలయం. జై శ్రీరామ్. रामचंद्र भगवान अस्तु श्री దీన్ని ధరించడము అన్నారు. మోక్షం అంటే చచ్చిపోయి వచ్చేది కాదు, ఇంకా మామూలుగా ఏమంటే చచ్చిపోతే మోక్షం వస్తుందని అట్లా కాదట. బ్రతికున్నప్పుడు కూడా ఆనందంగా ఉండడమే, అంటే అన్ని పనులు చేస్తూ ఆ పనులు నాకు కావు అనుకుంటూ ఉండడమే ముఖ్యత్వం. ముఖ్యత్వం అంటే ఆ చేసినటువంటి పని మీద ఎటువంటి దృష్టి లేదు, పని చేయాలి దృష్టి. వచ్చేటువంటి అభిషేకము మొత్తం మరి సీతారామ మందిరం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ మరి కలశాభిషేకం కూడా చేయడం జరిగింది. అలాగే కలశాలతో అభిషేకం సీతారామచంద్ర వారికి. అలాగే ఇప్పుడు యజ్ఞము కూడా మరి అలాగే రామ మందిరం నుంచే కుంకుమ పూజ కూడా ఉచితంగా ఈసారి, మరి కుంకుమార్చన కూడా ఈసారి ఉచితంగా మహిళలతో రామాలయం నుంచి చేపించడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా దాతల సహకారంతో ఇవన్నీ కూడా మరి
ఇక్కడ ఈరోజు పూజకి మన గారు విశ్వనాథం దంపతులు వ్యవసాయదారుడు వారు మరి ఈరోజు సీతారామచంద్ర వార్షికోత్సవం పూజా కార్యక్రమానికి వారు కూర్చున్నారు ఈసారి. మరి వారికి కూడా ఈ సీతారామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని, మరి ఎంతో వైభవంగా మన సీతారామ కళ్యాణం కూడా మరి త్వరలో మార్చిలో మరి సీతారామ కళ్యాణం కూడా మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. మరి ప్రతి ఒక్కరికి కూడా సీతారామచంద్రుని అనుగ్రహం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి కుంకుమార్చన ప్రారంభించవలసిందిగా మన పూజారులను కోరుతున్నాం.